కుక్కర్లో ఇలా పచ్చి కొబ్బరి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి కుక్కర్లో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కప్పు కొబ్బరిని అయితే తీసేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము. ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఈ విధంగా ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులోకి కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత చక్కెర వేసుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొబ్బరిని అయితే వేసుకోవాలి. ఇలా మనం ఒక కప్పు తీసుకుంటే 1/2 కప్ అవుతుంది అనమాట. ఇలా 1/2 కప్పు కొబ్బరిని అయితే వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇందులోకే ఇలా పిండిని వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. అంతా కూడాను కలిసేలాగా. ఇలా 1.5 కప్పుల పిండి అయితే వేసుకోవాలి. 1 కప్పు నీళ్ళకి 1.5 కప్పుల పిండిని అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న పిండిని కొద్దిసేపు మూత పెట్టేసుకొని కొంచెం చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారిన తర్వాత కుక్కర్లో నుంచి అయితే తీసేసుకుందాము. తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని అంతంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మరి చేత్తో. ఇలా కొంచెం చేత్తో ఈ విధంగా బాగా చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి అంతా కూడాను. చూసారు కదా, మనకి 1.5 కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు అనేది కొంచెం తక్కువ వేసుకోండి. పిండిని బట్టి నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసేసుకున్నాక ఇంకా ఇప్పుడు కొంచెం మనం పరోటా సైజ్ అంతా పిండిని అయితే తీసేసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. నేను వచ్చేసి మైదా తీసుకున్నాను. మీరు కావాలి అంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదా బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేసి మైదా తీసుకున్నాను. ఇలా పరోటా సైజులో పిండిని అయితే తీసేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరితో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఎన్నైతే అయ్యాయో ఇంకా అన్ని ఇదే విధంగా చేసేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి 1 స్పూన్ అంతా పిండిని అయితే వేసుకోవాలి, మైదా పిండిని. అందులోకి ఒక 2 స్పూన్లంతా నూనె అయితే వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. వేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దల్లో ఒక పిండి ముద్దనైతే తీసుకొని పిండి లేదా నూనె కానీ వేసుకొని ఇలా పొడి పిండిలో డిప్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ ముందు చపాతీలాగా అయితే రుద్దేసుకోవాలి. ఇలా ఈ విధంగా కరెక్ట్గా మనకి 1 కప్పుకి 1.5 కప్పుల పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి. ఇలా ఈ విధంగా ముందుగా ఒత్తేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుందాము చిన్నగా. ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా అంతా కూడాను దగ్గరికి అయితే తీసేసుకోవాలి. దగ్గరగా తీసుకున్న తర్వాత పైన మరి కొంచెం ఈ విధంగా మనం కలిపి పెట్టేసుకునే ఈ బ్యాటర్ని ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని ఇలా వేళ్ళతో ఈ విధంగా అంతా కూడాను ఇలా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా
ఇలా చేసుకున్నవి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. తీసేసుకొని ఇలా ఈ విధంగా పిండిలో డిప్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ రుద్దేసుకోవడమే. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసుకోవడమే. మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇప్పుడు ఇంకో విధంగా చూపిస్తాను, మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఇంకా ఇలా మీకు నచ్చినట్టు ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నవన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు మరి కొంచెం పిండి అనేది వేసేసుకొని ఇప్పుడు మనం పరాటాని అయితే ఇంకొత్తుకోవడమే. ఇలా ఈ విధంగా మరి అంత మందం ఒత్తుకోకూడదు, మరి అంత పతలాగా మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా ఇంకా అన్నీ ఒత్తేసుకున్న తర్వాత ఇంకా పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పరాటాని అయితే వేసేసుకోవడమే. ఇలా వేసుకొని ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని పైన ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా రెండు వైపులా కూడాను నూనె అనేది అప్లై చేసేసుకొని పరాటాని కాల్చుకోవడమే. రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా ఈ విధంగా కాలిన పరాటాని ప్లేట్లో అయితే తీసేసుకుందాము. ఇంకా మనకి ఎన్నైతే పరాటాలు అయితే అన్నీ ఇదే విధంగా చేసుకోవడమే. ఇలా ఈ విధంగా ఇంకా రెండు వైపులా తిప్పేసుకొని నూనె కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడాను నూనె అనేది అప్లై చేసేసుకొని పరోటా కాల్చుకోవడమే. చూసారా మనకి ఎంత బాగా పొంగినట్టు అవుతా ఉందో. ఇలా రెండు వైపులా నూనె అప్లై చేసేసుకొని ఇంకా బాగా కాల్చుకోవడమే. ఇంకా అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా కాల్చుకోవడమే. ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడాను చేసేసుకోవడమే. ఇప్పుడు చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా పచ్చి కొబ్బరితో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చిన కర్రీస్తో ఈ రెసిపీని తినేసేయచ్చు. చాలా అంటే చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పచ్చి కొబ్బరితో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.